గోపీనాథ్ డెత్ యొక్క సింపతి చూసి ఓటు వేస్తానన్న వాళ్ళు కేవలం 2.34%, డబ్బు తీసుకున్న ఓటు వేస్తున్న వాళ్ళు 0.82%, హైడ్రా పనితీరు చూసి ఓటు వేస్తున్న వాళ్ళు 1.33%, అలాగే నా ఫ్రెండ్స్ గానీ మా ఫ్యామిలీ మెంబర్స్ గానీ వాళ్ళ యొక్క డిస్కషన్ చేసి ఓటు వేస్తున్న వాళ్ళు ఓన్లీ ఫర్ 1% మాత్రమే. అలాగే మెయిన్ క్వశ్చన్, రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారన్న పర్టికులర్ క్వశ్చన్ కు బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డికి 8.71, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారికి 47.84, బీఆర్ఎస్ నుండి మాగంటి సునీత గోపీనాథ్ గారికి 41.46, ఇతరులు ఇండిపెండెంట్ ఒక 2%, 1.99, 2% అనుకోండి. ఓవరాల్ గా చూసుకోండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 47.84 తోటి గెలుస్తుంది. గుడ్ ఈవినింగ్ అండి, నేను మీ నాగన్న సర్వేస్ హైదరాబాదు. గత 20 సంవత్సరాలుగా మార్కెట్లో ఎన్నో సర్వేలు చేసుకుంటూ ఏ రాజకీయ పార్టీ యొక్క ఓట్ షేర్ ఎలా ఉంది, మేల్స్ ఎలా ఉన్నారు, ఫీమేల్స్ ఎక్కడ ఉన్నారు, అలాగే ఏ డివిజన్లో ఏ పార్టీ బాగుంది, ఏ డివిజన్లో ఏ ఓటర్స్ ఎక్కడ ఉన్నారు, ఆంధ్ర ఓటర్స్ ఎక్కడ ఓటేశారు, తెలంగాణ ఓటర్స్ ఎక్కడ ఓటేశారు, అలాగే మన వేరే రాష్ట్రాల్లో ఉన్న వచ్చి ఎంతో మంది ఇక్కడ జీవనోపాధి చేస్తున్నారు, వాళ్ళు వీటి ఎక్కడ ఓటేస్తున్నారు తెలుసుకోవడం గురించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాము, డోర్ టు డోర్ సర్వే చేశాము. అందులో భాగంగా నేను వీట ఫీల్డ్కి వెళ్ళుకుంటూ ప్రజాభిప్రాయం తెలుసుకుంటూ ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకొని ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారు చేశాను. డివిజన్ వైజ్గా మీకు ఇస్తాను, మేల్ వైజ్గా మీకు ఇస్తాను, అలాగే ఏజ్ వైజ్గా మీకు ఇస్తాను, అలాగే క్యాస్ట్ వైజ్గా మీకు ఇవ్వట ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇచ్చాను మొత్తం అంతా. అందులో భాగంగా ప్రజెంట్ ఎలక్షన్ ఎండింగ్లో ఉంది. నాకు తెలిసి నా ఉద్దేశం ప్రకారం 70% వరకు ఓట్ షేర్ అవుతే ఓటింగ్ పోల్ అవుతుంది అనుకుంటున్నాను నేను, నా అబ్జర్వేషన్ ప్రకారము. ఎందుకంటే రెండు రాజకీయ పార్టీలు గిట్ట చాలా 45 రోజులుగా 2 నెలలుగా కంటిన్యూగా పని చేసుకుంటూ పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ మినిస్టర్స్ కానీ అలా కాంగ్రెస్ పార్టీ పని చేసుకుంటూ ఇక్కడ వీట కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళ యొక్క ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళ యొక్క పార్టీ వర్కర్స్ కానీ ఎంతో గత 2 నెలలుగా కంటిన్యూగా పని చేసుకుంటూ వాళ్ళు గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి అందరికి అప్రమత్తం చేసుకుంటూ ఓటింగ్ తీసుకున్నారు. నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం జూబ్లీహిల్స్ ఓటర్స్ యొక్క ప్రజానాడి ఎలా ఉంది తెలుసుకోవడం గురించి సర్వే చేసి మీకు ఆ ఫైనల్ రిపోర్ట్ను మీకు ఇద్దామనుకుంటున్నాను. దానికన్నా ముందు మనం ప్రతి మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఏజ్ కావచ్చు, క్యాస్ట్ వైజ్ అన్ని ఎవ్రీథింగ్ కన్సిడర్ చేశాము. అన్నీ చేసుకున్నాక మీకు ఒక ఫైనల్ రిపోర్ట్ ఇస్తున్నాను. ఒక 5-6 క్వశ్చన్స్ మేము అడిగాము, కానీ అందులో మీకు 3 మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ 3 విట చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవి మీకు చెప్పాలనుకుంటున్నాను. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో మనం 7-8 క్వశ్చన్లు అడిగాము. అందులో మనం ఓన్లీ మెయిన్ క్వశ్చన్స్ 3 తీసుకొని 3ను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఆ యొక్క ప్రజానాడు ఎలా ఉంది అనుకుంటున్నాను. మొత్తం మనము రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో మీరు ఏ చూసి ఓటు వేస్తారు అన్న క్వశ్చన్కు పబ్లిక్ ఏమన్నారు అంటే, క్యాండిడేట్ను చూసి ఓటు వేస్తున్న వాళ్ళు 46.20, పార్టీని చూసి ఓటు వేస్తున్న వాళ్ళు 31.27, క్యాస్ట్ను చూసి ఓటు వేస్తున్న వాళ్ళు 4.43, ఇంకా 3 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి అలా చూసి ఓటు వేస్తున్న వాళ్ళు 5.63, లోకల్ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది, లోకల్ ఏరియా డెవలప్ కావాలని కోరుకుంటున్న వాళ్ళు 7.9%, గోపీనాథ్ డెత్ యొక్క సింపతి చూసి ఓటు వేస్తున్న వాళ్ళు కేవలం 2.34%, డబ్బు తీసుకున్న ఓటు వేస్తున్న వాళ్ళు 0.82%, హైడ్రా పనితీరు చూసి ఓటు వేస్తున్న వాళ్ళు 1.33%, అలాగే నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ యొక్క డిస్కషన్ చేసి ఓటు వేస్తున్న వాళ్ళు ఓన్లీ ఫర్ 1% మాత్రమే. అలాగే మెయిన్ క్వశ్చన్, రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారన్న పర్టికులర్ క్వశ్చన్కు బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డికి 8.71, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారికి 47.84, బీఆర్ఎస్ నుండి మాగంటి సునీత గోపీనాథ్ గారికి 41.46, ఇతరులు ఇండిపెండెంట్ ఒక 2%, 1.99, 2% అనుకోండి. ఓవరాల్గా చూసుకోండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 47.84 తోటి గెలుస్తుంది. సెకండ్ 41.46 బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారికి ఓట్లు వస్తున్నాయి. ఇందులో ఒక 2% ఎర్రర్ ఉండొచ్చు, ఎందుకంటే మనము ప్రజలు ఎక్కడైనా చెప్పలేము కావచ్చు, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అందరూ కరెక్ట్గా ఒకసారి 1% అన్న గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా. సో మీరు 47.84 కాంగ్రెస్ ప్రజెంటు, 41.46 బీఆర్ఎస్ను కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ఓటు వేయడం ఒక ఎత్తు అయితే, ఒక ఓటు ఒక పార్టీకి లాయల్గా ఉంటారు, అలా ఓటు వేసుకుంటారు. కానీ వాళ్ళ మైండ్ ఏంటంటే ఈ పార్టీ గెలవచ్చు అన్న మైండ్లో ఉంటారు ఒక్కోసారి. కాబట్టి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మీ డివిజన్ మీ యొక్క అసెంబ్లీలో అన్నప్పుడు ఓటు వేసుడు వేరు, ఏ పార్టీ గెలవచ్చు అన్నది వేరు. మళ్ళీ
ఏ పార్టీ గెలవచ్చు అన్నప్పుడు బీజేపీ గెలుస్తుంది అన్న వాళ్ళు 11.52, అలాగే కాంగ్రెసే గెలుస్తుంది అన్న వాళ్ళు 50.32. అంటే ఇక్కడ దగ్గర ఒక 2% పెరిగింది. ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అన్న వాళ్ళు, బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అన్న వాళ్ళు 37.9%. ఇది ఓవరాల్గా ఉన్న ఇన్ఫర్మేషన్, సర్వే రిజల్ట్ ఇది. నెక్స్ట్ మనము డివిజన్ల వారీగా చర్చించుకుందాం. డివిజన్ల వారీగా మీకు చెప్తున్నాను. మొత్తం ఇక్కడ 7 డివిజన్లు ఉన్నాయి. అందులో ఒకటి షేక్పేట, రహమత్ నగర్, బోరాబండ, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, సోమాజిగూడ కొద్దిగా పార్ట్ ఉంది. ప్రతి డివిజన్లో మనము 2-3 రౌండ్స్ చేసుకున్నాక వచ్చిన రిపోర్ట్ ఇది. బీజేపీ నుంచి, అలాగే కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి ఎవరికి ఎంత పడ్డాయి. షేక్పేట డివిజన్ లోపల బీజేపీకి 9.11, కాంగ్రెస్కు 46.36, బీఆర్ఎస్కు 43.65, ఇతరులకు 1%. రహమత్ నగర్ బీజేపీకి 7.29, కాంగ్రెస్ నవీన్ యాదవ్కు 48.85, బీఆర్ఎస్ మాగంటి సునీత గారికి 42.17, ఇండిపెండెంట్ ఇతరులకు 2%, 1.56%. బోరబండ డివిజన్ బీజేపీకి 6.1%, కాంగ్రెస్ నవీన్ యాదవ్కు 50.4%, బీఆర్ఎస్ మాగంటి సునీత గారికి 41.2%, ఇతరులకు 2.3%. యూసుఫ్గూడ డివిజన్ బీజేపీకి 10.5%, కాంగ్రెస్ నవీన్ యాదవ్కు 50.25%, మాగంటి సునీత గారికి 36%, ఇతరులకు 3.25%. యూసుఫ్గూడ డివిజన్. ఇప్పుడు ప్రజెంటు ఎర్రగడ్డ డివిజన్. ఈ ఎర్రగడ్డ డివిజన్లో బీజేపీకి 7.1%, కాంగ్రెస్ నవీన్ యాదవ్కు 47.14, బీఆర్ఎస్ మాగంటి సునీత గారికి 43.21, ఇతరులకు 2.6%. నెక్స్ట్ మనం మాట్లాడుతున్నది వెంగళరావు నగర్ డివిజన్. వెంగళరావు నగర్ డివిజన్లో బీజేపీకి 10.13, కాంగ్రెస్ నవీన్ యాదవ్కు 45.44, బీఆర్ఎస్ మాగంటి సునీత గారికి 42.17, ఇండిపెండెంట్స్ ఇతరులకు 2.26. సోమాజిగూడ పార్ట్ డివిజన్ మాట్లాడుతున్నాము. బీజేపీకి 10.74, కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారికి 46.44, మాగంటి సునీత గారికి 41.87, ఇతరులకు 1%. అలాగే మనం ప్రస్తుతము ఇక్కడ మేల్ ఫీమేల్ ఏ ఏజ్ గ్రూపులు ఎలా ఉన్నారు, ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కడ వేశారు, మేల్స్ ఎక్కడ వేశారు, ఫీమేల్స్ ఎక్కడ ఓటు వేశారు అనేది తెలుసుకోవడం గురించి మీకు చెప్తున్న ఇన్ఫర్మేషను. ఫీమేల్స్ బీజేపీకి 9.42, కాంగ్రెస్కు 46.06, బీఆర్ఎస్కు 42.4%, ఇతరులకు 2.12%. అలాగే మేల్స్ 8.58 బీజేపీ, కాంగ్రెస్ 48.5%, బీఆర్ఎస్కు 40.46, ఇతరులకు 2.91. నెక్స్ట్ మనం ఏజ్ గ్రూపు 18 to 25 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఓటర్సు బీజేపీకి 10.83, కాంగ్రెస్కు 47.36, బీఆర్ఎస్కు 39.22, ఇతరులకు 2.6%. అలాగే ఏజ్ 26 to 35 9.79 బీజేపీ, 49.6% కాంగ్రెస్, 38.94 బీఆర్ఎస్, 1.66 ఇతరులు. 36 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు 12.5% బీజేపీ, 47.67 కాంగ్రెస్, 38.5% బీఆర్ఎస్, 1.33 ఇండిపెండెంట్స్. 46 to 55 ఏజ్ గ్రూప్ 6.86 బీజేపీ, 46.13 కాంగ్రెస్, 44.13 బీఆర్ఎస్, 2.88 ఇతరులు. అబోవ్ 56 ఏజ్ వాళ్ళు బీజేపీకి 3.75, కాంగ్రెస్కు 50.68,
బీఆర్ఎస్కు 45.57, ఇతరులకు 1%. అలాగే మెయిన్లీ ఇక్కడ క్యాస్ట్ వీటా ఇంపార్టెంట్ కాబట్టి క్యాస్ట్ వెరిఫికేషన్ ప్రకారము ఈ ఎన్నికల్లో క్యాస్ట్ వీటా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది కాబట్టి క్యాస్ట్ వైజు బీసీలు బీజేపీకి 10.71, కాంగ్రెస్కు 49.53, బీఆర్ఎస్కు మాగంటి సునీత గారికి 48.25, ఇతరులకు 1.51. క్రిస్టియన్స్ బీజేపీకి 5.6%, కాంగ్రెస్కు 45.88, బీఆర్ఎస్కు 41.53, ఇండిపెండెంట్కు 6.98. అలాగే ముస్లిమ్స్ 1.97 బీజేపీ వచ్చిండ్రు, 52.66 కాంగ్రెస్, 44.44 మాగంటి సునీత బీఆర్ఎస్, ఇతరులు 0.93. ఓసీలు 16.6% దీపక్ రెడ్డి బీజేపీ, 45.31 కాంగ్రెస్, 36.62 మాగంటి సునీత బీజేపీ, 1.48 ఇతరులు. నెక్స్ట్ ఎస్సీలో మాలా మాదిగా 10.22 బీజేపీ లంకల దీపక్ రెడ్డి గారు, 46.9% నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్, 41.7% బీఆర్ఎస్ మాగంటి సునీత గారు, 1.81 ఇతరులు. నెక్స్ట్ ఎస్టీ అంటే లంబాడా క్యాస్ట్ వేరే వస్తాయి. అందులో బీజేపీకి 16.44, కాంగ్రెస్కు నవీన్ యాదవ్కు 38.1%, బీఆర్ఎస్కు 42.73, ఇతరులకు 2.74. ఇది క్యాస్ట్ వైజ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనము చర్చించుకుందాము కాంగ్రెస్కు ఎందువల్ల ఓట్లు పడ్డాయి, బీజేపీకి ఎందువల్ల ఓట్లు పడ్డాయి, ఏ విషయంలో ఓట్లు పడ్డాయి, అలాగే బీఆర్ఎస్కు ఓట్లు పడంగా రీజన్స్, అక్కడ పాజిటివ్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ పార్టీ వైజ్గా. లంకల దీపక్ రెడ్డి గారు బీజేపీ తరఫున పోటీ చేశారు కాబట్టి వాళ్ళకు బలబలాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ వీక్నెస్ ఏంటిది అనే దాని విషయంలో దీపక్ రెడ్డి గారికి లేటుగా టికెట్ ఇవ్వడం ఒకటి, ప్లస్ పార్టీలో కోఆర్డినేషన్ కరెక్ట్గా లేకపోవడం, వాళ్ళకి కోఆర్డినేషన్ లేకపోవడం, పోల్ మేనేజ్మెంట్ను కరెక్ట్గా పెట్టకపోవడం, కరెక్ట్ చేయకపోవడం, వీట మెయిన్ వాళ్ళకు కలిసి రాని విషయం. నవీన్ యాదవ్ గారికి పాజిటివ్ థింగ్స్ అలాగే నెగిటివ్ థింగ్స్ చాలా ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే యూత్ లీడరు, యంగ్ అనిపించాడు ఈ యొక్క ఎలక్షన్స్లలో కంపేర్ టు 3 ముగ్గురు చూసుకుంటే. అలాగే 3 సంవత్సరాలు ఇంకా గవర్నమెంట్ ఉందన్న ఒక ఉద్దేశం పబ్లిక్లో వచ్చేసింది. ఒకటి అతనికి పార్టీ క్యాడర్ చాలా సపోర్ట్ చేశారు. అలాగే మెయిన్లీ ఇక్కడ బీసీ కార్డు పనిచేస్తుంది ఇక్కడ. అలాగే ఎస్సీ ఓటర్స్ కూడా అతనికి అనుగుణంగా ఉన్నారు. అలాగే ముస్లిం ఓటర్స్ కూడా అనుకూలంగా ఉన్నారు. అలాగే ఓసీ ఓటర్స్ కూడా అనుకూలంగా ఉన్నారు. లోకల్ అనే నినాదం ఎత్తిండ్రు కూడా కంపల్సరీ కంపేర్ టు సునీత గారు లోకల్ అనే వాదం ఇక్కడ వచ్చింది ఇక్కడ దీనికి ఎక్కువగా. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు వీట ఈ యొక్క ఎలక్షన్ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. కంపల్సరీ గెలవాలన్న ఉద్దేశంతో వాళ్ళు పనిచేయించాడు. ఒకటి పోల్ మేనేజ్మెంట్ కూడా చాలా పెద్దగా జరిగింది, చాలా గ్రాండ్గా జరిగింది పోల్ మేనేజ్మెంట్ అనేది. అలాగే మా ఏరియాలో డెవలప్ అవుతుంది తను గెలిస్తే అన్న ఒక మెసేజ్ వెళ్ళింది, చేస్తారు ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి కంపల్సరీ చేస్తారు అన్న వెళ్ళింది. అలాగే ఏపీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారు, అది వీట ప్లస్ పాయింటే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి. అలాగే మేల్ ఓటర్స్ కానీ ఫీమేల్ ఓటర్స్ కానీ ఇద్దరు వీట అనుకూలంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. అలాగే ఆల్ ఏజ్ గ్రూప్స్ వీట వాళ్ళకు అందుబాటులో వాళ్ళు మీన్స్ ఆల్ ఏజ్ గ్రూపులు వీట వాళ్ళకు గెలవడానికి అవకాశం కలిగిస్తారు వీళ్ళు. సీఎం గారు వీట ఇజ్జత్ కా సవాల్ ఎలక్షన్ అన్నది మొత్తం అలాగ పనిచేసిండు, మొత్తం అందరితో పని చేయించిండు. మినిస్టర్స్తో కానీ ఎమ్మెల్యేస్తో కానీ వాళ్ళ క్యాడర్తో కానీ డే బై డే కానీ మీటింగ్స్ కానీ ఎవ్రీథింగ్ గ్రౌండ్లో వాళ్ళు చాలా ఎక్కువగా పనిచేశారు. గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి మంచి సపోర్ట్ ఎక్కువ చేశారు ఇక్కడ. అలాగే అందులో కాకుండా సోషల్ మీడియా వీళ్ళది ఒక వీక్ ఉన్నది చాలా కంపేర్ టు బీఆర్ఎస్. సోషల్ మీడియా వీక్గా ఉంది వీళ్ళది, అయినా సరే నవీన్ యాదవ్ గారు ముందుకెళ్లారు. ఇంకోటి మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే బీఆర్ఎస్ వాళ్ళు సర్వే రిలీజ్ చేయడం పెద్ద మైనస్ పాయింట్ అయింది ఇక్కడ. యాక్చువల్గా కాంగ్రెస్కు బిఫోర్ సైలెన్స్గా సర్వే బయట పెట్టకుండా సంథింగ్ బయట మార్కెట్లోకి సర్వే రాకుండా ఉంటే బీఆర్ఎస్ గెలిచేది. యాక్చువల్గా ఆ సర్వే వచ్చి కాంగ్రెస్ పార్టీని సీఎం గారిని ఎమ్మెల్యేస్ని అందరిని అలర్ట్ చేసింది మొత్తం మినిస్టర్ తోటి. గవర్నమెంట్లో ఉండి బిడ్డ మనం ఓడిపోతామా అన్న మెసేజ్ వెళ్ళింది. దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం చాలా ఇజ్జత్కి సవాల్ అని చెప్పి ఎలక్షన్ను చాలా తీసుకొని
కంపల్సరీ గెలవాలన్న ఉద్దేశంతో వాళ్ళు పనిచేసిండ్రు. పోల్ మేనేజ్మెంట్ చాలా జరిగింది. ఓకేనా. ఈ సర్వే వల్ల సగం సర్వే కాకుండా సైలెన్స్గా వెళ్ళుంటే బీఆర్ఎస్ గెలిచేది. ఈ సర్వే వల్ల వీళ్ళు సగం ఓడిపోయినరు. అలాగే బీఆర్ఎస్ గిట పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్ చెప్తాను. గ్రౌండ్లో ఏం జరిగిందో ఇవన్నీ గ్రౌండ్లో చెప్పిన విషయాలు చెప్తున్నా మీకు నేను. సునీత గారు కరెక్ట్ క్యాండిడేట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్లో సింపతి పని చేయడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో సింపతి. కంటోన్మెంట్లో సింపతి పనిచేయలేదు. ఇక్కడ పెట్టే సింపతి పని చేయదు. ఎందుకంటే ఆ రోజులు గ్రామాలల్లో అక్కడ అంటే మనం పనిచేస్తుండేమో కానీ ఇక్కడ మాత్రం పని చేయట్లేదు. పార్టీ బాగుంది, క్యాండిడేట్ బాగలేదు. ఫస్ట్ పోల్ మేనేజ్మెంట్ అంత కరెక్ట్గా జరగలేదు. తెలంగాణ ఓటర్స్, ఆంధ్ర ఓటర్స్ ఓటు వేస్తున్నారు కానీ అంత కాంగ్రెస్ చేసినంత మాత్రం వేయట్లేదు. అలాగే కేటీఆర్ గారు ఒక్కరే ప్రచారానికి రావడము, హరీష్ రావు గారు సార్ వాళ్ళ ఫాదర్ చనిపోవడము కొద్దిగా మైనస్ పాయింట్ ఇక్కడ. ఇది జరిగిన గ్రౌండ్లో జరిగింది. అలాగే కేసీఆర్ గారు ఒక్కసారి వీట ఈ ఎలక్షన్ గురించి ఏం మాట్లాడకపోవడం వీట మైనస్ పాయింట్. పబ్లిక్ అన్నారు, కార్యకర్తలు అన్నారు, మా అబ్జర్వేషన్ అలాగే ఉంది. అలాగే సోషల్ మీడియా ఇక్కడ చాలా బాగా పనిచేసింది. మెయిన్ హైలైట్స్ ఈ ఎలక్షన్లో మెయిన్ హైలైట్స్ ఏంటిదంటే మాస్ ఎవరు ఊహించినట్టు అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం అదొక్క మలుపు. యాక్చువల్గా అంతకుముందు ముస్లిమ్స్ 50% ఉండరు. యాక్చువల్గా ఎప్పుడైతే అజరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారో ఎంబడే అది 62 వరకు వెళ్ళిపోయింది ముస్లిమ్స్. ఒకటి దానికి తోడు సీఎం అనేది కంపల్సరీ గెలవాలన్న ఉద్దేశంతో పనిచేసిండు. అలాగే స్పీచ్లు కానీ, అలాగే క్యాడర్ పనిచేయడం కానీ, పొంగులేటి గారి గిట దీనికి కారణం, గెలవడానికి కారణం గిట అతని వీట హార్డ్ వర్క్ చేశారు అక్కడ, నాకు అనిపించింది అక్కడ. అలాగే ఇంకా 3 సంవత్సరాల ఉంది కంపల్సరీ చేస్తాననేది వాళ్ళు కల్పించారు పబ్లిక్ను. సింపతి వర్కౌట్ కాదని చెప్పి సీఎం చెప్పారు, అలాగే పబ్లిక్ చెప్పారు, జనరల్ ఓటర్స్ వీడు చెప్పారు, లీడర్స్ వీడు చెప్పారు. ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే బీసీలు ఎక్కువగా ఓటు వేయడం వీట మనకు నవీన్ యాదవ్ అక్కడ ప్లస్ పాయింట్ అయిపోయింది. అక్కడ క్యాండిడేట్ వీట ప్లస్ ఉండడం ఇవన్నీ హైలైట్స్ అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ నియర్లీ 70% వరకు ఓట్ షేర్ వెళ్తుంది. ఓటింగ్ పర్సంటేజ్ అనేది 70% వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, వెళ్తుంది వీట. సైలెన్స్ ఓట్ అనేది లేదు. కంపల్సరీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఓటర్స్. సైలెంట్ ఓట్ అనేది ఏం లేదు. యాక్చువల్గా సైలెన్స్ కానీ ఉంటే బీఆర్ఎస్ గెలిచేది. సర్వే తీసుకొచ్చి ఒక సర్వే గెలుస్తుంది అని చెప్పేసి ఒక 10 సర్వేలు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయిపోయింది. ఈ అలర్ట్ కావడానికి కారణము వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ మంచి చేయడము, వాళ్ళు రెగ్యులర్గా అందరితో టచ్లో ఉండి మినిస్టర్స్ ఒక్కొక్క డివిజన్కి 2-3 మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరు పనిచేయడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ మైనస్ ఉన్నది, పాజిటివ్ అయిపోయింది కాంగ్రెస్. నా సర్వే నేను ప్రజెంట్ ఆల్రెడీ కొన్ని డిస్టిక్లో ఉన్న అసెంబ్లీలో పనిచేస్తున్నాను. వాళ్ళ అభిప్రాయం కావచ్చు, ప్లస్ హైదరాబాద్లో ప్రజెంట్ ఆల్రెడీ ఇక్కడ జూబ్లీస్కు పనిచేసిన కాబట్టి వాళ్ళ అభిప్రాయం కావచ్చు. నాకు వచ్చినవి నేను సీఎం దగ్గరికి తీసుకెళ్తున్నాను. పబ్లిక్ మీకు పైన కొద్దిగా నెగిటివ్ అయితే ఉన్నారు సార్. ప్రజెంట్లీ రూరల్లో ఎక్కువ నెగిటివ్గా ఉన్నారు, సిటీలో బిట్ట నెగిటివ్గా ఉన్నారు. ఎందుకంటే సిటీలో హైదరాబాద్లో ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి జాబులు తక్కువ ఉన్నాయి, వాళ్ళకి పనులు లేవని చెప్తున్నారు. ఒకటి ఎంప్లాయ్మెంట్ అంటే తర్వాత విషయం. కానీ ఆల్రెడీ ఉన్న పర్సన్స్కు మాకు తక్కువ వస్తున్నాయి, బిజినెస్ లేవన్న ఫీలింగ్లో ఎక్కువగా ఉన్నారు, నర్వస్గా ఉన్నారు పబ్లిక్. ఇది మీకు ఇంకా 3 years ఉంది కాబట్టి మీరు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. అంటే నేను గ్రౌండ్లో ఉన్నది మీకు చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు, నా జస్ట్ ఈ సజెషన్ అనుకోండి. మీరు గ్రామాలలో రైతులు కానీ, అలాగే గ్రామాల్లో ఉన్న ఓటర్స్ కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మీ వాళ్ళ. ఈ 3 సంవత్సరాలలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. కొద్దిగా నెగిటివ్ అయితే గ్రామాలలో ఉంది. అలాగే బీఆర్ఎస్ వాళ్ళకు నా యొక్క మనవి, గ్రౌండ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. నేను రూరల్లో తిరుగుతున్నాను, సిటీలో తిరుగుతున్నాను కాబట్టి ప్రజలతో చాలా వేల మందితో మాట్లాడుతుంటే మా డాటా కాబట్టి వాళ్ళు చెప్పిన విషయాలు మీకు చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీకి గ్రామాలలో కానీ సిటీలో కానీ అనుకూలంగానే ఉంది. కానీ కరెక్ట్గా పొలిటికల్ లీడర్స్ వాళ్ళకు కొద్దిగా పనులు కావడం లేదని వాళ్ళకు నర్వస్గా ఉన్నారు. ఇంకోటి పెద్ద నాయకత్వం కానీ ఇంపార్టెంట్ ఏంటిదంటే పబ్లిక్తో కలవండి. మీరు పబ్లిక్ కలవకుండా మీరు ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంటాను, నేను లీడర్స్ దగ్గర వెళ్తుంటాను కాబట్టి పెద్ద లీడర్స్ అన్నప్పుడు ఉదాహరణకు హరీష్ రావు సార్ ఉన్నారు, డైలీ 100 మంది 150 మంది వస్తారు. అక్కడ ఆ 100 మంది కలిసి పంపిస్తాడు. అక్కడ పిఏ వీట కరెక్ట్గా పనిచేస్తాడు. ఇంకొక దగ్గర వెళ్ళాను, అక్కడ పట్టించుకొని లేడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న వీట, ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు నెగిటివ్ ఉన్నది చెప్దామన్న వీట మీ యొక్క పిఏలు కరెక్ట్గా లేరు. ఇంకొక దగ్గర
మీకు అర్థమైందో చివరికి అంటున్న ఈ విషయాలన్నీ. నాకు గ్రౌండ్లో ఉంచిన విషయాలు ఎంతోమంది బయట వెయిట్ చేస్తున్నారు, ఆ విషయం ఎప్పుడు వచ్చిన కలవరి వీళ్ళు అన్న మెసేజ్ వెళ్తున్నది. సో మీరు పార్టీని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా 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 రూరల్లో ఇంకా గవర్నమెంట్లో లేరు ప్రజెంట్. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి కరెక్ట్గా మీకు పిఎల్ అనేది మిమ్మల్ని కరెక్ట్ ఇబ్బంది పెడుతున్నారు. ఈ పిఎల్ తోటి మీకు చాలా డేంజర్ ముందు. అలాగే బీజేపీ వాళ్ళు ఇంత బండి సంజయ్ సార్ ఉన్నప్పుడు ఏమో బీజేపీ యొక్క పార్టీ ఒక రేంజ్లో ఉండే, పబ్లిక్ బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ ఓటర్స్ అంటున్న మాట మీకు చెప్తున్నాను. బండి సంజయ్ గారు ఉన్నప్పుడేమో అప్పుడు ఒక రేంజ్ బీజేపీ ఉండే, ఇప్పుడు అనేది డౌన్ ఫాల్ అవుతున్నది. ఎందుకు డౌన్ ఫాల్ అవుతున్నది అంటే కరెక్ట్గా సెలెక్షన్ కరెక్ట్గా లేదని అంటున్నారు పబ్లిక్. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ ఓట్ షేర్ అనేది ఎక్కడో ఉన్న ఓట్ షేర్ అనేది రోజుకు తగ్గిపోతున్నది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు తెలుసు ఏం చేయాలనో, మేము చెప్పలేము, కొన్ని విషయాలు కెమెరా ముఖంగా చెప్పలేము. కాబట్టి మీరు గిట కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. కార్యకర్తలు బాగానే ఉన్నారు, మీరు మాత్రం వాళ్ళకు సరైన నాయకుని ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వేరే పార్టీకి వెళ్ళిపోతారు. అలాగే గ్రౌండ్లో ఉన్నది. కాబట్టి మీకు ఇక్కడ జూబ్లీస్లో వీట మీకు ఓట్ షేర్ 8 to 10%, ఒక 25% ఉన్న మీరు 8 మంది ఎంపీలు గెలిచిన పర్సన్ 8 ఎంపీలు గెలిపించుకున్న తెలంగాణ వాళ్ళు ఇప్పుడు 8% పడిపోతుందంటే ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఎక్కడో లోపం ఉన్నది, ఇది సరి చేసుకోండి అని నా ఒపీనియన్ సార్. ఈ గ్రౌండ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నేను షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. పూర్తి రాజకీయ సమాచారం కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ నాగన్న సర్వేస్ను మీరు ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నాగన్న.